ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4, 5, 6 ఈ 3 వచనాలు మనం గత 3 వారాల బట్టి మనం వింటున్నాం. అందులో భాగముగా మొదటి వారం మనం ఏం నేర్చుకున్నాము అంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. మొదటి వారం ఉచితముగా దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. ఏమండి, ఈ విశ్వ ప్రపంచములో మనం తల్లి గర్భములో పుట్టిన నాటి నుండి నేటి వరకు సుమారుగా 40 సంవత్సరాలు కావచ్చు, 50 కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు మనకు ప్రతీది ఉచితముగానే ఇచ్చారు. అవునా కాదా? సూర్యుల్లో ఉండే కాంతి ఉచితం, చంద్రుని యొక్క వెన్నెల ఉచితం, నక్షత్రాలు ఉచితం, ఈ పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలన్నీ కూడా దేవుడు మనకు ఉచితముగానే ఇచ్చాడు. వీటికి ₹1 కూడా దేవునికి మనం ఇవ్వలేదు ఇప్పటికీ. అది మొదటి వారం మనం నేర్చుకున్నాం, విన్నాం. రెండో వారానికి వచ్చేసరికి మరి దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు కనుక, ఉచితముగా దేవుడు మనకు అన్ని ఫ్రీగా ఇస్తున్నందుకు దేవునికి ఏం కలగాలి? కీర్తి కలగాలి. ఏమంటే ఆయన కృప మహిమకు ఏం కలగాలంటే కీర్తి కలగాలి. దేవుడు ఒక్కడు మాత్రమే మహిమపరచబడాలి, దేవుడు ఒక్కడు మాత్రమే ఘనపరచబడాలి, దేవుడు ఒక్కడు మాత్రమే ఏమండి ఆరాధింపబడాలి. మనిషికి మాత్రం ఆరాధన చేయకూడదు. మనిషికి మాత్రం ముఖస్థుతి అంటే అర్థమేంటి? మీరు సూపర్ అండి, మీరు సూపర్ అండి, మీరు సూపర్ అండి, మీరు అలాగే అండి, మీరు ఎలాగే అండి, ఏమిటి అలా అనకూడదు. దేవునికి ఒక్కడికి మాత్రమే, తండ్రి మీరు గొప్పవారు, మీరు బలవంతుడు, మీరు ఆశ్చర్యకరుడు, మీకు చాలా బలం ఉంది, మేమంటే మీకు అంత గొప్ప ప్రేమ ఉంది, మేమంటే మీకు అంత గొప్ప ఆప్యాయత ఉంది, మీరు మాత్రమే మహిమకు, ఘనతకు, ప్రభావములకు యోగ్యులు అని దేవుని మాత్రమే మనము పొగడాలి. వెరీ గుడ్, పొగడాలి అంతే. ఇది రెండో వారం, చెప్పండి, రెండో వారం నేర్చుకున్నాం. ఇకపోతే గత ఆదివారం ఏమి నేర్చుకున్నాము అంటే, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, అది అయిపోయిన తర్వాత మూడో విషయం ఏమి నేర్చుకున్నామంటే మనం ఏమంటే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కుమారులు కావాలని, క్రీస్తు ద్వారా మనము కుమారులుగా ఉండాలని దేవుడు ఎప్పుడో కోరుకున్నాడు. అది గత ఆదివారం విన్నాం. అందులో భాగముగా ఈరోజు రెండవ భాగాన్ని మనం విందాం. ఏమండి, మనం గత వారం జస్ట్ మీకు ఏమంటారంటే పరిచయం మాత్రమే చెప్పడం జరిగింది. అంటే క్రీస్తు ద్వారా తండ్రి ఏం కోరుకున్నాడంటే పిల్లలను కావాలని కోరుకున్నాడు. అదే పిల్లలు ఇప్పుడు 2 రకాలుగా ఉన్నారని కూడా చెప్పాను. ఒకటి, ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు సృష్టించాడు. ఎక్కడుంది ఈ మాట అంటే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనం ప్రకారము మనమందరము కూడా ఆదాములో నుండి వచ్చాము, ఈ భూమి మీద బ్రతుకుతున్నామనే విషయాన్ని మనం విన్నాం. రెండవది, ఆదాములో నుండి వచ్చిన మనము ఇప్పుడు క్రైస్తవులుగా మార్చబడ్డాము. అంటే ఎవరిని బట్టి? గట్టి చెప్పండి. యేసు ప్రభువారిని బట్టి మాత్రమే మనము. అంటే ఒకప్పుడు మనం అందరం ఎవరమయ్యా అంటే అన్యజనులము. అవునా? అన్యజనులము అంటే అర్థం ఏంటి? పరజనులు అని అర్థం. అంటే
క్రీస్తును ఎరగని జనులు మనం. అన్యజనులు, పరజనులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే యేసు ప్రభుని నమ్ముకోలేని ప్రజలము, యేసు ప్రభు యొక్క రక్షణ పొందుకోలేని ప్రజలము, పాప క్షమాపణ కూడా పొందుకోలేని ప్రజలమే మనము అన్యజనులము. అయితే ఇప్పుడు మనం అందరము కూడా ఎవరమైపోయాము? గట్టి చెప్పండి. అన్యజనులుగున్న మనము అన్యజనులుగున్న మనము ఎలా మారిపోయాము అంటే గట్టి చెప్పండి. క్రైస్తవులుగా మారిపోయాం. మరి ఇప్పుడు అన్యులుగా ఉన్న మనము ధన్యులుగా మనం మార్చబడ్డాం. అన్యజనులుగా ఉన్న మనము క్రైస్తవులుగా మనం మార్చబడ్డాం. ఇదంతా కూడా వింటున్నారా? ఇదంతా కూడా ఎవరి కష్టం వల్ల జరిగింది? గట్టి చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎంతో కష్టపడితే కానీ మనమందరం కూడా ఇప్పుడు ఏమండి మన తాత ముత్తాతలు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు వదిలి, ఈ లోక మర్యాదను వదిలి ఏమండి చెప్పండి క్రీస్తు దగ్గరికి మనము రాలేదు. అంటే వీటిని అన్నిటిని వదిలి ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చాము అంటే దీని వెనక ఎవరి కష్టం ఉంది? గట్టి చెప్పండి. యేసుక్రీస్తు వారి కష్టం ఉంది. అంటే క్రీస్తు వారు కష్టపడితేనే కానీ ఈరోజు మనమందరము కూడా క్రీస్తును ఎరిగిన క్రైస్తవులము కాలేదు. మర్చిపోకండి. ఈరోజు అన్యజనులుగా ఉన్న మనము క్రైస్తవులుగా మార్చబడ్డాము అంటే వాటి వెనక క్రీస్తు ఏమంటే 3 సంవత్సరముల 6 నెలల యొక్క కష్టము మామూలు కష్టమైతే కాదు. ఏమంటే ఎంతో రోదన చేయు కష్టం, కన్నీరు కార్చిన కష్టం, శ్రమలు పొందిన కష్టం, హింసలు భరించిన కష్టం, నిందలు మోసిన కష్టం, ఏమన్నా సిలువ ఎక్కిన కష్టము, చేతులకు కాళ్ళకు ఏమండి పక్కన బల్లెం పోటు, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్న కష్టం. అవునంటారా కాదంటారా? ఏమంటే ఉదాహరణ చెప్తాను బాగా వినండి. ఇల్లు కట్టడం సులభమా కష్టమా? కష్టమే. ఏమండి ఇల్లు ఓపెనింగ్ అంటే గృహప్రవేశానికి మాత్రం వందలాది మంది వస్తారు. బాగుంది అంటారే కానీ అయ్యో వీటి వెనక ఒక మేస్త్రి యొక్క కష్టం. అవునా? వీటి వెనక ఇంత మంచి సలహా ఇచ్చిన ఒక ఇంజనీర్ యొక్క ఆయన పడే కష్టం, మేస్త్రులు పడే కష్టము, కూలి వాళ్ళు పని చేసే కష్టము, ఇవన్నీ అంటే ఎంతో కష్టపడితేనే కానీ ఒక అద్భుతమైన అందమైన ఇల్లు మనకి కట్టబడదు. వినాలి జాగ్రత్తగా. ఎట్టండి కామెంట్ నాకు ఏమన్నా అంటే ఒక ఇల్లు కట్టబడింది అంటే దాని వెనక అంతమంది కష్టపడితేనే కానీ అందమైన ఇల్లు. రెండవది, పెళ్లి చేయడం సులభమా కష్టమా? కష్టమే. ఎందుకు కష్టం అంటే పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారులు చూడాలి అంటే ఎన్నో ప్రయత్నాలు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుని చూడాలన్నా, పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురుని చూడాలి అన్నా ఏమంటే ఎన్నో రోజులు వ్యవధి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయాణాలు, ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి. అవునంటారా కాదంటారా? మళ్ళీ పునః ఓకే పెళ్లి చూపుల్లో మళ్ళీ ఏంటి, ఎంత చదివాడు, ఏం చేస్తున్నాడు, మరి ఆ పాప ఏం చేస్తుంది, ఇదంతా కూడా ఎంత ఆలోచనలు. ఓకే పెళ్ళి రెడీ అయిపోయింది, అయిపోయింది. ఇకపోతే ఏంటి, కట్న కానుకలు అది అయిపోయింది. ఇకపోతే ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ అసలైన ఘట్టములోనికి ప్రయాణం. ఏమండి ఎక్కడ చేద్దాం, ఏ ఊరిలో చేద్దాం, తాతగారింట్లో చేద్దామా, అమ్మగారింట్లో చేద్దామా, తాతగారి తరపున చేద్దామా, అమ్మగారి తరపున చేద్దామా? ఏమైనా ఆలోచించండి. ఏంటి దీని వెనక ఇంత కష్టం ఉందా, ఇంత ప్రాసెస్ ఉందంటే ఉంది. అవునా కాదా? ఏమంటే పెళ్ళి పలానా డేట్ ఫిక్స్ అవ్వాలి. డేట్ ఫిక్స్ అయిపోయింది. ఆ రోజు పెళ్ళి ప్రారంభం నుండి ముగింపు వరకు అంటే భోజనాల కార్యక్రమాలు అయినంత వరకు కూడా టెన్షన్. ఈలోపు ఏం జరుగుతుందో. ఇకపోతే ఇప్పుడు ఈ వాతావరణం కూడా ఒక్కొక్కసారి సహకరించదు. అమ్మో వర్షం వచ్చేస్తుంది, టెన్షన్. ఏమండి అంటే ఇల్లు కట్టే విషయంలోనే కష్టం కాదు, పెళ్ళి చేసే విషయంలో కూడా
కష్టం ఉంది. కష్టపడితే కానీ ఏమండి అక్కడ ఒక కట్టడ అనేది మన కంటికి కనబడదు. మూడు ఎక్కిపోతే మూడవది, ఒక మాతృమూర్తి కూడా పిల్లలు కావాలని కోరుకుంటుంది. వెరీ గుడ్, అవునా? ఒక తండ్రి కూడా, అంటే భార్య భర్తలు ఇరువురు కూడా మాకు మంచి పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. వాటి కొరకు వారు ఎంతో శ్రమిస్తారు. వాటి కొరకు, ఆ పిల్లల కొరకు వారు ఎంతో ఆశపడతారు. ఆ అంటే పుట్టిన పిల్లల కోసం నిజంగా వారు ఎన్నో రోజులు బట్టి ప్రతిరోజు కలలు కంటూనే ఉంటారు. అవునా కాదు చెప్పండి, ఏమండి? ఇకపోతే మహాతల్లి దేవుని దయ వల్ల, దేవుని కృపను బట్టి ఆ మాతృమూర్తి చక్కగా సుఖమైన ప్రసవాన్ని అయ్యే టైంలో నిజంగా అండి ఆ మాతృమూర్తి ఆ బిడ్డను కన్నప్పుడు ఆమె పడే ప్రసవ వేదన ఎంత కష్టం, ఎంత ఏడుపు, ఎంత రోదన. అవునా? అంటే పిల్లలు కనే విషయంలో, పిల్లలు కావాలనే విషయంలో కూడా ఇంత కష్టం ఉంది అంటే ఏమండి అన్యజనులుగా ఉన్న మనము క్రైస్తవులుగా మారాలి అంటే, చీకటిలో బ్రతుకుతున్న మనము వెలుగులోనికి మనం ప్రవేశం కావాలి అంటే, అజ్ఞానములో బ్రతుకుతున్న మనము జ్ఞానం అనే క్రీస్తు దగ్గరికి రావాలి అంటే ఏమండి క్రీస్తు మన కొరకు ఎంత శ్రమ పడ్డాడో, ఎన్ని బాధలు భరించాడో నిజంగా మీరు ఆలోచించండి. ఇవన్నీ ఆలోచిస్తే ఏమంటే ఎందుకు ఇంత కష్టం? ఒక వ్యక్తి, ఒక అన్యుడు ఒక ధన్యుడిగా మారడానికి, ఒక అన్యుడు ఒక క్రైస్తవుడిగా మార్చబడ్డానికి ఆ వెనక క్రీస్తు కష్టం మామూలు కష్టమైతే కాదు. మీరు ఆలోచించండి గట్టి. ఆయనకి ఆ కష్టము, ఆయనకు బాధ, ఆయనకు వ్యధ ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది అని ఆలోచిస్తే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బాప్తిజము తీసుకున్నారో, బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అరణ్యములోనికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయా ప్రభువా అంటే, వినండి, ఎందుకు వెళ్ళిపోయా ప్రభువా అంటే, నేను తండ్రి సంకల్పాన్ని, తండ్రి నాకు అప్పగించిన పెద్ద బరువైన భారముతో కూడుకున్న బాధ్యతను నేను నెరవేర్చాలి అంటే ఏమండి నేను కూడా మీలాంటి అవయవ నిర్మాణం కలిగిన శరీరాన్ని ధరించుకున్నాను కనుక, మీరు శరీరం ధరించుకుని తెలుసో తెలియకో పాపము చేశారు కనుక, ఇప్పుడు నేను కూడా అదే పాపపు శరీరాన్నే ధరించుకున్నాను కనుక, మీలాగా నేను పాపము చేయకుండా నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి అంటే నేను అరణ్య అనుభవంలోనికి నేను ప్రయాణం చెయ్యాలి అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏ ప్రయాణం అండి? అరణ్యపు అనుభవం. అరణ్యపు అనుభవం ఏంటి? అడవిలోనికి వెళ్ళి 40 రోజులు కడుపు మార్చుకొని పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా 40 రోజులు ఏమండి 40 రోజులు యజ్ఞం చేశాడు. 40 రోజులు ఉపవాస దీక్ష పూనాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకు ప్రభువా నీకు ఆ 40 రోజులు కష్టం ఎందుకు, 40 రోజులు ఉపవాసం ఎందుకు అని ఆలోచిస్తే, వినండి, నీవు నేను నిన్ను నన్ను క్రైస్తవుడిగా చేయడానికి ఆయన అరణ్యపు అనుభవములోనికి దేవుడు నడిపించాడు. మరి యేసుప్రభువారు కూడా ఈ భూమి మీద నరావతారిగా పుట్టాడు కదా, మరి శరీరం ధరించుకొని పుట్టాడు, శరీరధారికి భూమి మీదకి ఆయన వచ్చాడు. అవునగా చెప్పండి. మరి ఆయనకు కూడా మనలాంటి కోరికలు, ఆశలు ఉంటాయా ఉండవా? ఆ కోరికలు చంపడానికి, ఆ ఆశలు చంపుకోవడానికి అరణ్యములోనికి 40 రోజులు కఠినమైన ఉపవాస దీక్షను పాటించాడు యేసుక్రీస్తు వారు. మామూలు పని అంటారా? ఆలోచించండి. ఒకరోజు ఫుల్ఫిల్గా పచ్చి మంచినీళ్ళు తాగకుండా మీరు ఉపవాసం ఉండండి చూద్దాం. ఒకే ఒక్కరోజు ఉదయం తినకూడదు, మధ్యాహ్నం తినకూడదు, రాత్రి వేళ తినకూడదు. ఏమండి అస్సలు నాలుక పిడిచి కట్టియాలి. ఏమండి కడుపుని శుభ్రం కడుపు ఏమైపోవాలి? ఆరిపోవాలి. ఒక్కరోజు ఉండండి చూద్దాం. ఒకే ఒక్కరోజు ఉండలేము, మనం ఉండలేము. అటువంటిది ఇప్పుడు చెప్పండి గట్టిగా,
మహానుభావుడు, మహనీయుడు, మహనీయులకి మార్గదర్శకుడుగా యేసుక్రీస్తు వారు 40 రోజులు మామూలు ఉపవాసమా చెప్పండి? కష్టం కాదా మరి? ఎందుకు ప్రభు ఎందుకు ప్రభు అంత ఉపవాసం అంత అవసరం అంటే అవసరమే. ఎందుకు అవసరం అంటే పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి మహానుభావుడు పూనుకున్న లేదంటే పాటించిన ఉపవాస దీక్ష. ఎందుకింత ఆలోచన ఎందుకు యేసుక్రీస్తు వారికి అంటే తండ్రి సంకల్పము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క చిత్తము క్రీస్తు ద్వారా నెరవేరాలి అంటే అన్యులుగున్న మనము క్రైస్తవులుగా మారాలి అంటే అన్యులుగున్న మనం క్రీస్తు సంఘ విశ్వాసులుగా, క్రీస్తు సంఘ క్రైస్తవులుగా మారాలి అంటే క్రీస్తు వారు మన వెనక పడిన కష్టాలు, అక్కడ ప్రారంభమైంది అనే కష్టం. ఉపవాసం ఉన్న కష్టం కాదండి అంటే మాత్రం ఆడు క్రైస్తవుడేది కాదు. ఉంటే తెలుస్తుందా బాధ ఏంటో? తింటే తెలుస్తుందా రుచి ఏంటో? బాధను భరిస్తే తెలుస్తుందా బాధ ఏంటో? ఏమీ కాకుండా ఏమీ చేయకుండా ఒకసారి చెప్పాను మీకు, ఒడ్డు నుండి బెడ్డలు ఇసిరితే లోతు ఎంత తెలుస్తుంది? ఆ రింగులో దిగితే ఆ వ్యధ ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ కష్టం ఏంటో, ఆ ఏడుపు ఏంటో, ఆ శోధన ఏంటో అర్థమవుతుంది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ క్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా, గట్టి చెప్పాలంటే సంఘముగా ఉండాలి అంటే, సంఘముగా తయారవ్వాలంటే, క్రైస్తవులుగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు వారు కష్టాన్ని ఈరోజు మీకు చెప్తున్నాను అన్నమాట. ఇంకో మాట ఏముందండి బైబిల్లో, ఒక బంగారు మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము వచనము 21 ఏముందంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని. ఎవరండి? క్రీస్తు కూడా. క్రీస్తు కూడా అని అక్కడ నిజంగా పేతురు గారు చెప్తున్నారు అంటే అయితే క్రీస్తుకు ముందు ఎవరో బాధపడ్డారు అనేది అర్థమవుతుంది. మరి క్రీస్తుకు ముందు వచ్చిన వారు ఎవరు? ప్రవక్తలైన వారు బాధపడ్డారు. క్రీస్తుకు ముందు వచ్చిన వారు ఎవరు? యాజకులైన వారు సేవలో బాధపడ్డారు. క్రీస్తుకు ముందు వచ్చిన వారు ఎవరు? దేవుని సేవకులైన వారు బాధపడ్డారు. ఆలోచించండి. క్రీస్తు కాలంలో కూడా యోహాను ప్రవక్త ఆ తలని నరికేశారు అర్ధాంతరంగా ఒక ఆత్మీయ భక్తుడి జీవితాన్ని నాశనం చేశాడు ఆ రోజు హేరోదు రాజు. మరి కష్టాలు కాదా, బాధలు కాదా? అందుకే పేతురు అంటున్నాడు క్రీస్తు కూడా అంటే మనలను సంఘముగా చేయడానికి లేదా ఒక విశ్వాసులుగా మార్చడానికి, మన భాషలో క్రైస్తవులుగా మార్చడానికి మనకంటే ముందు ఆనాడు ప్రవక్తలు, ఆనాడు సేవకులు, ఆనాడు యాజకులైన వారు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా గట్టి చెప్పాలంటే దేవుని కొరకు, సంఘాల కొరకు, సేవ కొరకు అర్ధాంతరంగా చంపబడ్డారు. అందుకే పేతురు గారు ఆ పదాన్ని, ఆ మాటని ప్రస్తావించడం జరిగింది. క్రీస్తు కూడా అంటే ఆలోచించండి. క్రీస్తు కూడా మీ కొరకు, యేసుక్రీస్తు వారు మన కొరకు బాధపడ్డారంటే అవును. ఎక్కడయ్యా నీకు బాధ ప్రారంభమయ్యింది అంటే అరణ్యములో క్రీస్తు వారికి బాధ ప్రారంభమయ్యింది. బాధే. ఎవడు ఒప్పుకోపోయినని చెప్తున్న సేవకుడిగా బాధే. ఒక్కరోజు ఉపవాసం ఉండడానికి గింజుకుంటాం మనం. అటువంటిది మహానుభావుడు, మహాజ్ఞాని, విశ్వవిజ్ఞాన సార్వభౌముడు, జైశాలి అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే అరణ్యములో జనసంచారము లేని ప్రదేశం అది. అంటే ప్రజలు కూడా జీవనాన్ని కొనసాగించలేని ప్రాంతాలవి. అడవి ప్రాంతం, అరణ్య ప్రాంతం. అటువంటి అడవి ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆత్మ సహాయాన్ని బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి 40 రోజులు ఉపవాసం ఉన్నారు అంటే చాలా 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 గ్రేట్. ప్రపంచంలో ఇప్పటికొచ్చి ఎవడు ఉండడు. ఉత్తిని బిల్డప్ మాత్రం 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో
40 రోజుల ఉపవాస ప్రార్థన కూడుకులు అంటే యేసుక్రీస్తులాగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండమాను. 40 రోజులు కాదు, 1 రోజులు చచ్చిపోతారు అప్పుడు. మరి ఏమండి బాధ కాదు? గట్టి చెప్పండి ప్రేక్షకులారా, ఎంత బాధపడ్డాడంటే, అంటే నన్ను పాపిగును నన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి ఆయన ప్రారంభంలో ఎంత బాధపడ్డాడో మీరు ఆలోచించండి. ఏమండి బాధపడ్డాడు? లేదంటే బాధపడ్డాడు. ఎందుకంటారా? మొదటి ఆదాము దైవ ఆజ్ఞను మీరాడు. మొదటి ఆదాము దేవుని యొక్క నిబంధనను మీరాడు. కానీ వినండి, కడపటి ఆదాముగా వచ్చిన క్రీస్తు వారు మాత్రం ఆ తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞను ఒకవేళ మీరితే ఈరోజు మనం అందరం కూడా క్రైస్తవులుగా మార్చబడలేం. మరి అది కష్టం కదా చెప్పండి, ఎంత కష్టం. ఈరోజు ఒక బోధకుడుగా ప్రీచర్గా, ఒక టీచర్గా దేవుడికి ఇచ్చిన ఒక అద్భుతమైన ఆధిక్యతను, అద్భుతమైన ఆ వరము, అద్భుతమైన ఆ బాధ్యత, అద్భుతమైన ఆ పనిని నా తండ్రి అని దేవుడు క్రీస్తు ద్వారా నాకు ఇచ్చాడంటే దీని వెనక ఎంత కష్టం ఉందో మీరు ఆలోచించండి. అందుకే తండ్రి అని దేవుడు క్రీస్తు ద్వారా ఆయనకు ఒక సంఘము కావాలనుకున్నాడు. ఆయనకు పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఇది ఎప్పుడుది అంటే జగత్తుకు పునాది వేయబడక మునుపే తండ్రి అయిన దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన. మరి ఇప్పుడు ఆలోచనను నెరవేర్చింది మొదటి ఆదాము అనుకున్నాడు దేవుడు. మొదటి ఆదాము ద్వారా ఈ ఆలోచన నెరవేరుతుందేమో అనుకున్నాడు. కానీ చెప్పండి, ఫెయిల్ అయిపోయాడు. పాస్ అవ్వవలసిన ఆదాము ఫెయిల్ అయిపోయాడు. విజయాన్ని సాధించవలసిన ఆదాము పాపమునకు బానిస అయిపోయాడు. ఆజ్ఞను మీరాడు, నిబంధనను మీరాడు, దేవుని మాటను కొట్టేశాడు. కానీ క్రీస్తు వారు మాత్రం దేవుని మాటను కొట్టివేయకుండా ఉండడానికి తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని, తండ్రి ప్రణాళికను, తండ్రి సంకల్పమును యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి అరణ్య అనుభవములో కూడా ఆయన యేసుక్రీస్తు వారు ప్రయాణం చేశారంటే మనం అనుకుంటా సింపుల్గా అడవులోకి వెళ్ళిపోయారు, 40 రోజులు ఏమి తినకుండా ఉపవాసం చేశారు అనుకుంటున్నాం మనం. కానీ ఆయన నిజంగా ఎంత కష్టమో ఆ ఉపవాసం చేసిన వాళ్ళకే తెలుస్తుంది బాధ. ఆలోచించండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అంటే ఎలా బాధపడ్డా ప్రభువా? ఏ విషయంలో బాధపడ్డా ప్రభు అంటే రెండో చెప్పమని ముగిస్తాను. ఆయన ఒక్క ప్రాంతములోనే సేవ చేయలేదు. యేసుక్రీస్తు వారు ఒక ఊరిలోనే సువార్తను ప్రకటించలేదు. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ప్రదేశాలు, ఎన్నో దేశాలు వెళ్ళాడు. అలా వెళ్ళాలి అంటే అబద్ధం అనుకొని చెప్పండి. ఈరోజు అంటే దేవుడు మాకు కారునిచ్చాడు, బండినిచ్చాడు, బస్సు ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది. కానీ అప్పట్లో గట్టిగా మాట్లాడాలి అంటే పడవ మాత్రమే ఉంది. పడవ మాత్రమే ఉంది. మరి పడవ అన్ని దేశాలు తీసుకెళ్ళిపోద్దా? అన్ని ప్రాంతాలు తీసుకెళ్ళిపోద్దా? తీసుకువెళ్ళవలసిన ప్రాంతాలకు మాత్రమే పడవ తీసుకెళ్తుంది. కానీ మీరు నమ్మండి, సీరియస్ చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు 10% 7-8% కాలినడకనే వెళ్ళి మనలాంటి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. మనలాంటి అజ్ఞానులకు సత్యవాక్యాన్ని ప్రకటించాడు. మనలాంటి అవిధేయులకు విధేయత కలిగిన వాక్యాన్ని ప్రకటించాడంటే ఆ నడక వెనక, ఆ ప్రయాణం వెనక చెప్పండి ఏముంది? కష్టం ఉంది. అలా ఆయన కష్టపడ్డాడు, శ్రమించాడు, శోధన అనుభవించాడు, నిందలు భరించాడు. పాప భారం అనే శాప భారం అనే సిలువను మన ప్రభువు ఆయన భుజాల మీద వేసుకున్నాడు. రాజ్య భారాన్ని ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. ఆయన ఆ రాజ్య భారాన్ని నెరవేర్చడానికి ప్రారంభము ఆయన బాధపడడం ప్రారంభమైంది. బాధ అనుభవించాడు. ఉపవాసం అంటే ఆశమాస కాదు కదా. ఒక పూట తినలేదనేసరికి మనకి ఈరోజు ఈ కాలంలో గ్యాస్ట్రిక్ పెయిన్స్ వస్తున్నాయి. గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. మనిషి అవటం లేదు. ఆ క్షణానికి మాత్రం తినకుండా, ఆ క్షణానికి ఆ ట్యాబ్లెట్ వేయకపోతే మాత్రం హాస్పిటల్ బెడ్ కూడా ఎక్కిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు మహానుభావుడు, మహానీయుడు, పరిశుద్ధులకి పరిశుద్ధుడు,
నీతిమంతుడు, ఏ పాపం చేయని వ్యక్తి, దైవత్వం కలిగిన వాడు. ఏమంటే దేవుడు ఉన్న ఆయన ఏం చేశాడు? 40 రోజులు మనలాంటి శరీర అవయవ నిర్మాణం కలిగే ఆయన ఆ 40 రోజులు ఉపవాసం భరించాడంటే బాధ కాదా? మరి ఇప్పుడు చెప్పండి, దేవునికి పిల్లలు కావాలి అని క్రీస్తు యొక్క సంఘముగా మనం అందరం కూడా మార్చబడ్డానికి దాని వెనక క్రీస్తు కష్టం లేదా? ఉంది. క్రీస్తు కష్టం ఉందండి. క్రీస్తు యొక్క కన్నీరు ఉంది. ఏమంటే చీకటిలో నుండి తన ఆశ్చర్యమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము యాజకులైన రాజులైన యాజక సమూహము దేవునికి సొత్తైన ప్రజలము. అంటే దేవునికి సొత్తైన ప్రజలముగా ఉన్నాము అంటే, రెండోది రాజులైన యాజక సమూహముగా ఈరోజు మనం ఉన్నాము అంటే, క్రైస్తవులుగా మనమందరం నోరులేప్పండి మార్చబడ్డాము అంటే దీని వెనక క్రీస్తు త్యాగం, వీటి వెనక క్రీస్తు యొక్క బలియాగం, వీటి వెనక క్రీస్తు యొక్క రక్త తర్పణ, ఆయన కాచిన రుధిర ధారలు. ఇంత ఉంటే అని, ఇంత జరిగితే కానీ ఈరోజు మనమందరం యేసయ్యా అనే మనం అనలేకపోతున్నాం, తండ్రి అని పిలవలేకపోతున్నాం. తండ్రిని యేసు నామమున ప్రార్థించడికి వేడుకొనిచున్నామని అనలేకపోతున్నాం. మనం ఈరోజు యేసయ్యా యేసయ్యా యేసయ్య అంటున్నామంటే చెప్పండి, అవునా? ఆ యేసయ్య అనే పదం వెనక క్రీస్తు యొక్క మరణం ఉంది. ఏముంది? మరణం. ఏమండి? చనిపోయాడు. అందుకే ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అది మాట. కనుక ఈ 4, 5, 6 వచనాల్లో ఈరోజు ఏ విషయం నేర్చుకున్నాం మనం? ఏమండి? క్రీస్తు ద్వారా దేవునికి ఎవరు కావాలి? గట్టిగా ఇంకా లోతుకు వెళ్తే క్రీస్తు ద్వారా దేవునికి ఏ కావాలంటే క్రీస్తు సంఘమే కావాలి. అవునా అంటే అవును. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం వచ్చిన 28 ప్రకారము దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన గట్టిగా తన సంఘము అని ఉంది బైబిల్లో. ఆయన రక్తం ఇచ్చాడు కనుక తన సంఘమే. బాప్తి సంఘము కాదు, విశ్వాని సంఘము కాదు, లూథరన్ సంఘము కాదు, ఏవేవో సంఘాలు అయితే కాదు. విశ్వ ప్రపంచములో కొత్త నిబంధనలో ఒకే సంఘం ఉంది. ఏంటయ్యా సంఘం అంటే చెప్పండి గట్టిగా, క్రీస్తు సంఘము. ఎందుకు క్రీస్తు సంఘం అయ్యిందంటే ఆయన తన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఏమంటే ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక అద్భుతమైన వచ్చినాన్ని మీకు నేర్పిస్తాను. ఆయన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, నేను సంపాదించాడు. అవునకా చెప్పండి. భూములు సంపాదించుకుంటాం, మనం ఇల్లు సంపాదించుకుంటాం, ఆస్తులు సంపాదించుకుంటాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం పాపిగును నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి దేవుడు తన పిల్లల వారసత్వ హక్కుగా మనం సంపాదించుకోవడానికి దేవుడు క్రీస్తు ద్వారా మనలను సంపాదించుకున్నాడు. ఇది గొప్ప మాట. మనలనే సంపాదించుకోవడానికి తన ప్రాణం ఇచ్చాడంటే ఇంత గొప్ప దేవుడు మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్పండి దొరకడు. చాలా గొప్పోడు ఆయన, చాలా చాలా గొప్పడు. ఏమండి? ఇది దేవుని ప్రణాళిక నా యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. ప్రభుత్వం అయితే మళ్ళీ వచ్చేవారు మరొక మంచి వచ్చినాన్ని మనం నేర్చుకుందాం. ఏమండి? ప్రార్థన చేసుకుందాం.